నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 19th February 2026 నిఫ్టీ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది. 365 పాయింట్స్ మైనస్ లో 25,454 దగ్గర క్లోజ్ అయింది. అన్ని సెక్టార్స్ మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్ గా క్లోజ్ కాలేదు. మెయిన్ రీజన్ జియో పొలిటికల్ టెన్షన్స్ అనుకోవచ్చు. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ లో 47 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. ఓన్లీ 4 స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఫస్ట్ మనం పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ చూస్తే ఓఎన్జీసీ, హిండాల్కో, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డి, ఈ 4 స్టాక్స్ మాత్రమే మనకి ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నష్టపోయిన స్టాక్స్ లో ఇండిగో టాప్ లో ఉంది, దాదాపుగా 3.32% డౌన్ అయింది. మెయిన్ రీజన్ మనకి క్రూడ్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ ధర బాగా పెరిగింది, దాని ఇంపాక్ట్ మనకి ఇండిగో మీద అనుకోవచ్చు మనం. అదేవిధంగా ట్రెండ్ బాగా డౌన్ అయింది 2.8%, ఎంఎన్ఎం కూడా 2.8%, అల్ట్రాటెక్ సిమెంట్, బిఈఎల్, బజాజ్ ఆటో, తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని స్టాక్స్ మనకి నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ మాత్రం చాలా వీక్ గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకొంచెం డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలే కనపడుతున్నాయి ఇప్పుడున్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం చూసినప్పుడు. కంటే ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత రీట్రేస్ అయింది, ఈ చిన్న గ్యాప్ ని క్లోజ్ చేసింది, కానీ ఒక బిగ్ గ్యాప్ మాత్రం ఉండిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ గ్యాప్ ఏరియాలోనే ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోవచ్చు. అయితే ఒకటి, ఈ పుల్ బ్యాక్ తర్వాత సస్టైన్ కాలేదు మనం అనుకున్న లెవెల్ ప్రకారం. నిన్న వీడియోలో అనుకున్నాం రెసిస్టెన్స్ పాయింట్స్ 25,896. ఈరోజు చూస్తే మనకి ఎగ్జాక్ట్లీగా దీనికి 10 పాయింట్స్ బిలో నుంచే ఫాల్ స్టార్ట్ అయింది. మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకి 15 మినిట్స్ చార్ట్ ఇది. సో ఎప్పుడైతే మనకి ఈ 15 మినిట్స్ చార్ట్ మార్నింగ్ హైయర్ లెవెల్ నుంచి పడటం స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఎక్కడ కూడా ఇంట్రాడేలో పెద్ద రికవరీ రాలేదు. ఇది ఫస్ట్ 15 మినిట్స్. సో హై అది ఆల్మోస్ట్ మన లెవెల్కి దగ్గరలోకి వచ్చి అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ ఫాల్ స్టార్ట్ అయిందో ఎక్కడ ఒక చిన్న రికవరీ కనిపించింది, కానీ ఇంకా ఈ హైని బ్రేక్ చేయలేదు. 25,660 మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఏరియా, బట్ అక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు, దాన్ని బ్రేక్ చేసింది. కీ లెవెల్ 25,535 దాన్ని కూడా బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మనం కీ లెవెల్ కూడా బ్రేక్ చేసి లోయర్ లెవెల్లో 25,390 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది కూడా టెక్నికల్ సపోర్ట్ ఏరియా, కాకపోతే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాదు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనకి ఫర్దర్ గా డ్రిఫ్ట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 25,390 ఇమీడియట్ సపోర్ట్ అది. సో ఇది బ్రేక్ అయితే ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేయొచ్చు. 25,110 ఆర్ 120 వరకు కూడా డౌన్ సైడ్ కి రావచ్చు. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఈ రోజు లోయర్ టైం ఫ్రేమ్ లో ఎక్కడైతే మనకి ఒక చిన్న కంజెషన్ లాగా అయిందో అది మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఎంటైర్ జోన్ ని మనం రెసిస్టెన్స్ ఏరియా లాగా తీసుకోవచ్చు. 25,580 అప్ సైడ్ అంటే దాని పైన 25,630, దాదాపు ఒక 50 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ఇది మొత్తం మనకి రేపటికి రెసిస్టెన్స్ పాయింట్ లాగా పనిచేస్తుంది. పొజిషనల్ గా ఎవరైతే లాంగ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళందరికీ స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే కీ లెవెల్ కన్నా కింద మనం క్లోజ్ అవుతామో అది మనకి స్టాప్ లాస్ లెక్కనే లెక్క. ఏమాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ అది సస్టైన్ అయ్యే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఫాల్ కనపడిందో ఈ ఫాల్ మొత్తం భారీగా ఉంది. పెరిగినప్పుడు మాత్రం తక్కువ పెరుగుతుంది, పడినప్పుడు హెవీగా పెరుగుతుంది. అంటే వీక్నెస్ ఎక్కువ ఉంది మార్కెట్ లో ఓవరాల్ గా. కొంచెం హైయర్ లెవెల్ కి రాగానే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి కింద చూస్తే 25,390 అండ్ ఇక్కడ మీకు ఒక 30-40 పాయింట్స్ జోన్ ఉంటుంది. ఆ జోన్ అంటే మనకి కింద 200 డిఎంఏ కూడా ఉంది. సో అరౌండ్ 25,370 ఆర్ 350 లెవెల్స్ అనుకోవచ్చు. అక్కడ మనకి ఒక ఈ 50-60 పాయింట్స్ జోన్ ఒకటి టెక్నికల్ సపోర్ట్ పాయింట్సే, బట్ మొమెంటం వైజ్ గా అది కూడా బ్రేక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఏదైనా హైయర్ లెవెల్కి వస్తే ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అయితే కీ లెవెల్ని ఇప్పుడు నేను చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ రోజు కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయ్యాము. కంటిన్యూస్ గా వీక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే కీ లెవెల్ని రేపు మనం అడ్జస్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ లెవెల్ని మర్చిపోదాం, ఎందుకంటే ఈ లెవెల్ని బ్రీచ్ చేసి కిందకి వచ్చేసాం. అండ్ రేపు మనకి వీకెండ్,
నెక్స్ట్ 2 days లో మనకి F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. వన్ సైడ్ ఫాల్ ఉన్నా కానీ ఇంట్రాడేలో కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఓవరాల్ గా ఆల్ సెక్టర్స్ వీక్ ఉన్నాయి. మాక్సిమం స్టాక్స్ డౌన్ అయ్యాయి ఈరోజు. చాలా స్టాక్స్ లో స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటాయి. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న మనం అనుకున్నాం ఇది నో ట్రేడ్ జోన్ 61,430 నుంచి 61,760. ఈ జోన్ లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు అనుకున్నాం. ఇది సప్లై లాగా పనిచేస్తుంది, ఫాల్ అయింది. అయితే కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఉంది మనకి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 60,380. ఇది ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 60,380 సమ్వేర్ ఇక్కడ వస్తుంది. సో 60,380 నుంచి 60,160 మధ్యలో కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఉంది. ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే బ్యాంక్ నిఫ్టీలోనే రావడానికి అవకాశం ఉంది. లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 14 ఉన్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 189. షార్ట్ కవరింగ్ లో ఓన్లీ 1 స్టాక్ కనబడుతుంది. లాంగ్ అన్వైండింగ్ లో 8 స్టాక్స్ కనబడుతున్నాయి. సో లాంగ్ అన్వైండింగ్ లో ఎక్కువ స్టాక్స్ కేఫిన్టెక్, ఎరిడా, తర్వాత BDL, NBCC, PPL ఫార్మా వీటిలో కొంత సెల్లింగ్ వచ్చింది ఈరోజు. ఇది లాంగ్ అన్వైండింగ్. అయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా మార్కెట్ ఇంత డౌన్ అయినా కానీ కొన్ని స్టాక్స్ లో మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూపిస్తుంది. దాంట్లో ONGC, HDFC లైఫ్, సింజిన్, TI ఇండియా, MCX, SBI కార్డ్స్, దివీస్ ల్యాబ్, ఆయిల్ ఇండియా, UPL అండ్ హిండాల్కో, బయోకాన్, ఆరో ఫార్మా వీటన్నిటిలో కూడా కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఓవరాల్ మార్కెట్ డౌన్ ఉన్నా కానీ వీటిలో స్ట్రెంగ్త్ కనపడుతుంది. కాబట్టి ఈ స్టాక్స్ లో మనం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.